పూజా గది ఉంటే ఒక లెక్క, గూడు మాత్రమే ఉంటే ఒక లెక్క అండి. గూడు ఉంటే దానికి కట్టిన ఏదో ఉంటుంది, దీపం ఉన్నప్పుడు వేయలేరు కాబట్టి ఆల్మోస్ట్ తీసే ఉంచుతారు. అదే కరెక్ట్ అండి. అట్లాగే దీపారాధన చేసేటప్పుడు చేసిన తర్వాత దీపం కొండెక్కకుండా ఘనం అవ్వకుండా గనక పూజా గది తలుపులు, గది అయితే కనుక తలుపులు మూసేసి లాక్ చేసేయటం చాలామంది ఇళ్లలో అలవాటుగా ఉంటుంది. కానీ అది రాంగ్ అండి. ఎందుకంటే దీపాన్ని మనం ఆరాధన చేస్తాం, దీపాన్ని కూడా పూజిస్తాం. అందుకే దీపారాధన అంటాం, లేదా దీపం వెలిగించి వస్తాం అంటాం. అలా వెలిగిన దీపం వెలుగుతూ ఉన్నంత వరకు, అగరబత్తీల స్మెల్ వస్తూ ఉన్నంత వరకు, ఆ ప్రసాద వినియోగం చేస్తాం కదా, అంటే ప్రసాదం పెడతాం కదా, పెట్టినంత వరకు ఆ దీపం కొండెక్కే వరకు పూజా గది తలుపులు తీసే ఉంచటం అనేది సనాతన ఆచారం చెబుతున్నటువంటి విషయం అండి.